మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు 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 మంచిగా ఉన్నా. పోయిన వారం మాట ఇచ్చిన ప్రకారంగా నేను మంచి మంచి జుంగల్ని పెబ్బల్ని అందరినీ పట్టుకొని మీ ముంగటికి వచ్చేసిన. నేను మా ఆర్కెస్ట్రా అన్నలు, జుంగలు, పెబ్బలు, డ్యాన్సర్స్ అందరం సిద్ధంగా ఉన్నా. మరి పిలుచుకుందామా మన పాటల పెద్దన్న యశ్పాల్ అన్నను పిలుచుకుందాం. అన్నతోటి మంచి మంచి ముచ్చట్లు చెప్పించుకుందాం. నమస్తే అన్న. నమస్తే రాచెలే, ఎట్లున్నావు అన్న? బాగున్నా, చాలా బాగున్నా. మంచి మంచి పాటలు ఈరోజు తెలంగాణ ప్రజలకు అందించడానికి ఆటపాటదారు వచ్చిన మీకు, మన ఆర్కెస్ట్రా అందరికి కూడా ధన్యవాదాలు. మిమ్మల్ని ఎప్పటి నుంచి ఒక ముచ్చట అడుగుదాం అనుకుంటున్నా. కొన్ని వేలాది పాటల్ని సేకరించిన మీకు ఆ ఎక్స్పీరియన్స్ వేరుంటుంది కదా. ఇన్ని పాటలు సేకరించుకొని తీసుకొస్తారు, వీళ్ళు ఒక్కొక్కటి రెండు తేవడానికే ఇంత ఇబ్బంది పడతాండ్రు. అన్ని పాటలు ఎట్లా సేకరించిండ్రన్న? అసలు 2 దశాబ్ద కాలం తిరిగితే అన్ని పాటలు సేకరణ చేసిన. 20 సంవత్సరాలు సంకకు సంచేసుకొని, చిన్న టేబుల్ రికార్డు తీసుకొని, ఒక నోట్బుక్స్ తీసుకొని, నాట్ల కాలం అంతా నాట్లు వేసే వాళ్ళ కాడికి వెళ్ళటం, పెళ్లి కాలం అప్పుడు పెళ్ళిళ్ళ కాడికి వెళ్ళటం, అట్లా ఒడ్లు దంచే కాడికి వెళ్ళటం, ఇసురాళ్ళు వేసే కాడికి వెళ్ళటం, ఉయ్యాల బాడే వాళ్ళ కాడికి వెళ్ళటం, ఈ బతుకమ్మ వచ్చినప్పుడు బతుకమ్మ దగ్గరికి వెళ్ళటం, కోలాటం, రాత్రిపూట వెన్నెల పాటలు, దూల పాటలు, ఇట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి టేబుల్ రికార్డు పెట్టి రికార్డ్ చేసిన. టేబుల్ రికార్డు పెట్టని చోట నేను పెన్ను పుస్తకం తీసుకొని రాసుకున్నా. అట్లా చేసిన పాటలే దాదాపు 2000 వరకు ఉంటాయి అన్నమాట. సూపర్ అన్న, థ్యాంక్ యూ. మీరు ఇంకా మంచి మంచి జానపద పాటలు వీలైతే సేకరిస్తూ ఉండాలి, మా అందరికి చెప్తా ఉండాలి. సురు వేసుకుందాం. మన ఆట పాట జుంగలు పెబ్బలు అందరు తయారుగా కూర్చున్నారు. మా పెబ్బలు ఎవరెవరు వచ్చిరో అరుచుకుందాం. నమస్తే గడ్డం రమేష్ అన్న. నమస్తేరా. నమస్తే చెల్లె, ఎట్లున్నావు అన్న? బాగున్నారా? మీ జుంగలు సిద్ధంగా ఉన్నారా? సిద్ధం. కూర్చోండి, ఇప్పుడే పిలుస్తా. నమస్తే వసీము. అమ్మ నాగా లక్ష్మి నన్ను అంటే తల్లి. మీ జుంగలు నువ్వు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నావు, నేను కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. సరే కూర్చో, అట్లా పిలుస్తా. ముందుగా మొదటి ఉద్దిలా మొదటి పెబ్బని పిలుచుకుందాము. గడ్డం రమేష్ అన్న వచ్చేసి. ఎట్లుందన్నా జగిత్యాల వదినే పిల్లలు అందరూ మంచిగా ఉన్నారా? జగిత్యాల మంచిగా ఉంది. జగిత్యాల జనం బాగున్నారు, పిల్లలు, మా భార్య అందరూ బాగున్నారు. అందరు బాగున్నారు. మరి అలా ఏం పాట పట్టుకొచ్చిన ఆట పాటకు? యక్షగానం పాట తీసుకుని వచ్చిన. పాడేసాయి. నీ రజగంది వెంట్రుకలు నిలారుచుల్ కనుద్రోయు తమితౌరౌరె మొగంబురే వెలుగు అందముకే చిగురాకు మోవి నింపారుగళంబు శంఖము శబాశ్వచనులు చక్రవాకముల్ అరయసింహ మధ్య ఇది అప్సర సంగనల్ ఆశించెడల్ ఎర్రనల్ల నీట ఏషాల వగలాడి నా వంకద ఎదుడే సించీత నీకు బహుపుణ్యం ఉంటాది సించీత. చలో ఎర్రనల్ల నీట ఏషాల వగలాడి నా వంకద ఎదుడే సించీత నీకు బహుపుణ్యం ఉంటాది సించీత. పచ్చనల్ల నీట పండుట కులవట్టి బామా ఏ ఊరి దాడావే ఓ చిలియా ఏ ఊరి దాడావే బామా ఏ ఊరి దాడావే ఓ చిలియా ఏ ఊరి దాడావే. నిమ్మలగిరి మీద నమ్ముక తిరిగేటి కొమ్మూల గురిపోతుంది సేదవా ఏసి కావడి బట్టి మోసేదవా మన పోగు మనకైనా తెచ్చేదవా మాపటికి మన ఇంటికొచ్చేదవా పోవయ్య పోవయ్య నా సామి నీకు పొత్తెల ఓదయ్య నా సామి పోవయ్య పోవయ్య నా సామి నీకు పొత్తెల ఓదయ్య నా సామి.
సించీత నీకు బహుపుణ్యం ఉంటాది సించీత నీకు బహుపుణ్యం ఉంటాది సించీత నీకు బహుపుణ్యం ఉంటాది సించీత నీకు బహుపుణ్యం ఉంటాది సించీత నీకు బహుపుణ్యం నీ పాట ఎట్లా అనిపించిందో యశ్పాల్ అని అడుగుదాం. అన్న ఎట్లా అనిపించింది గడ్డం రమేష్ అన్నవన్న యక్షగానం పాట? మానవ నాగరికతకు అద్దం పట్టేటటువంటి పాట, అడవి జీవితాన్ని చూపెడుతున్న పాట. మనిషి అడవిలోనే ఎక్కువ కాలం బతికిండు కాబట్టి పెళ్లి చేసుకోవాలంటే బలవంతుడు కావాలి భర్త. ఇప్పట్లాగా నీ కంప్యూటర్ వచ్చా, హైటెక్ పనులు చేయగలుగుతావా అని పెళ్లి చేసుకుంటున్నారు ఇప్పుడు వివాహంలో. మన సంస్కృతికి అద్దం పడుతున్నటువంటి ఏటకాలం, ఏట యుగాన్ని చూపెట్టే పాట ఇది. గడ్డం రమేష్ తీసుకురావటం అనేది ఇది ఆనిముత్యం వంటి పాట. ఇది అటవిక జీవితానికి దర్పణం ఈ పాట. థ్యాంక్ యూ మంచి పాట రమేష్, మంచిది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పిలుచుకుందాము రెండో పెబ్బని. వసీము వచ్చేసేయి. ఏం పాట పట్టుకొచ్చినావు? ఏం చేస్తా నా పెండం కూలి పోయింత ఏంట్రీ కచ్చ గరిచింది అంట. ఆమెకి ఎంత మాటలు వేస్తున్నదో చెప్తాపో. పాలమూరి మల్లల్ల ఓరి మొగడా నేను వరి నాటు వెయ్యబోతే ఓరి మొగడా. పాలమూరి మల్లల్ల ఓరి మొగడా నేను వరి నాటు వెయ్యబోతే ఓరి మొగడా. ఓరి మొగడా వయ్యారి మొగడా, ఓరి మొగడా వయ్యారి మొగడా, ఓరి మొగడా వయ్యారి మొగడా, ఓరి మొగడా వయ్యారి మొగడా, ఓరి మొగడా వయ్యారి మొగడా. నా ఏలువట పాట చూడు ఓరి మొగడా. ఓరి మొగడా వయ్యారి మొగడా, నా ఏలువట పాట చూడు ఓరి మొగడా. గట్టు కింద ఎండ్రికాయ ఓరి మొగడా నన్ను కసిగట్టి కరిసింది ఓరి మొగడా. అగో గట్టు కింద ఎండ్రికాయ ఓరి మొగడా నన్ను కసిగట్టి కరిసింది ఓరి మొగడా. ఓరి మొగడా వయ్యారి మొగడా, ఓరి మొగడా వయ్యారి మొగడా, ఓరి మొగడా వయ్యారి మొగడా, ఓరి మొగడా వయ్యారి మొగడా, ఓరి మొగడా వయ్యారి మొగడా. నా ఏలువట పాట చూడు ఓరి మొగడా. ఓరి మొగడా వయ్యారి మొగడా, నా ఏలువట పాట చూడు ఓరి మొగడా. ఆశగల్ల మొగినివైతే ఓరి మొగడా నన్ను వసుపత్రికెత్తించు ఓరి మొగడా. ఆశగల్ల మొగినివైతే ఓరి మొగడా నన్ను వసుపత్రికెత్తించు ఓరి మొగడా. ఓరి మొగడా వయ్యారి మొగడా, ఓరి మొగడా వయ్యారి మొగడా, ఓరి మొగడా వయ్యారి మొగడా, ఓరి మొగడా వయ్యారి మొగడా. అగో ఓరి మొగడా వయ్యారి మొగడా, నా ఏలువడ్డ పాట చూడు ఓరి మొగడా. ఓరి మొగడా వయ్యారి మొగడా, నా ఏలువడ్డ పాట చూడు ఓరి మొగడా. దయగల్ల మొగునివైతే ఓరి మొగడా నన్ను దవకానకెత్తించు ఓరి మొగడా. దయగల్ల మొగునివైతే ఓరి మొగడా నన్ను దవకానకెత్తించు ఓరి మొగడా. ఓరి మొగడా వయ్యారి మొగడా, ఓరి మొగడా వయ్యారి మొగడా, ఓరి మొగడా వయ్యారి మొగడా, ఓరి మొగడా వయ్యారి మొగడా. అబ్బ ఓరి మొగడా వయ్యారి మొగడా, నా ఏలువడ్డ పాట
చూడు ఓరి మొగడా ఓరి మొగడా వయ్యారి మొగడా ఓరి మొగడా వయ్యారి మొగడా ఓ ఓరి మొగడా వయ్యారి మొగడా ఓరి మొగడా వయ్యారి మొగడా ఓరి మొగడా వయ్యారి మొగడా ఓరి మొగడా వయ్యారి మొగడా. సరే మరి ఈ పాట ఎట్లా అనిపించిందో మా అన్నని అడుగుదాం. యశ్పాల నాకు ఈ పిల్లగాడు ఆయన పాట ఎట్లా అనిపించింది? జోష్ వర్షం వచ్చి వెలిసినట్టుగా ఉంది పాట. చాలా జోష్గా తీన్మార్లో కొట్టించారు మనోళ్ళు కూడా. మ్యూజిక్ కూడా బాగా చేశారు. భర్తని హాస్యాస్పదంగా పాడే పాట గ్రామాలలో చాలా ఉంటాయి. మంచి పాట తీసుకొచ్చిండు, సూపర్. థ్యాంక్ యూ సార్. మొదటిద్దిలా గిరిదిక్కు పెబ్బ ఏ జుంగను పంపుతాడో అరుచుకుందాం. అన్న ఏ జుంగను పంపుతున్నావు? రసజ్ఞత. అక్క రా అక్క. ఏం పేరు అక్క నీ పేరు? రసజ్ఞత. ఆ పేరే అనొస్తలేదు మాకు చూడు. ఏ ఊరికెళ్ళి వచ్చినావు? సిద్దిపేట జిల్లా తోటపల్లి గ్రామం. ఏం పాట పట్టుకొచ్చినావు? తెల్లా తెల్లా దోతులాయే దోతుల మీద అంచులాయ అనేది మా గురువు గారు గడ్డం రమేష్ గారి నుంచి సేకరించిన పాట. గురువు గారికి నమస్కారాలు. నువ్వు పాడతావా? పాడేసి. తెల్లా తెల్లని దోతులాయ దోతుల మీద అంచులాయ తెల్లా తెల్లని దోతులాయ దోతుల మీద అంచులాయ అంచులెవరి ఆ అంచులెవరి పాలమ్మో మెల్లగా నడిసే మల్లయ్య అంచులెవరి పాలయ్యో మెల్లగా నడిసే మల్లయ్య. కిర్రు కిర్రు చెప్పులేసి సర్రా సర్రన పోయేటోడ కిర్రు కిర్రు చెప్పులేసి సర్రా సర్రన పోయేటోడ ఆ నడకాలెవరి పాలయ్యో మెల్లగా నడిసే మల్లయ్య నడకాలెవరి పాలయ్యో మెల్లగా నడిసే మల్లయ్య. కద్దరు బట్టల చొక్కాలాయ చొక్కల మీద చుక్కాలాయ కద్దరు బట్టల చొక్కాలాయ చొక్కల మీద చుక్కాలాయ ఆ చుక్కాలెవరి పాలయ్యో మెల్లగా నడిసే మల్లయ్య చుక్కాలెవరి పాలయ్యో మెల్లగా నడిసే మల్లయ్య. ముద్దు ముద్దు చేతులకు ముంజతి కడియాలు ఉండే ముద్దు ముద్దు చేతులకు ముంజతి కడియాలు ఉండే కడియాలెవరి పాలయ్యో మెల్లగా నడిసే మల్లయ్య కడియాలెవరి పాలయ్యో మెల్లగా నడిసే మల్లయ్య. కోరామిసా మున్నవాడ కొట్టే సుపుల కల్లవాడ కోరామిసా మున్నవాడ కొట్టే సుపుల కల్లవాడ ఆమె సామెవరి పాలయ్యో మెల్లగా నడిసే మల్లయ్య మీ సామెవరి పాలయ్యో మెల్లగా నడిసే మల్లయ్య.
జోడు కుదిరే రామయ్య మెల్లగా నడిసే మల్లయ్య జోడు కుదిరే రామయ్య మెల్లగా నడిసే మల్లయ్య జోడు కుదిరే రామయ్య మెల్లగా నడిసే బాబయ్య జోడు కుదిరే రామయ్య మెల్లగా నడిసే బాబయ్య మెల్లగా నడిసే బాబయ్య మెల్లగా నడిసే బాబయ్య మెల్లగా నడిసే బాబయ్య. గడ్డం రమేష్ అన్న నేర్పించిండు అంటే కదా ఈ పాట. అవునక్క. సరే సూపర్. అయితే మన ఈ పాట ఎట్లా అనిపించింది అడుగుదాం. యశ్పాల్ అన్న ఎట్లా అనిపించింది? చాలా మంచి పాట, బాగా గ్రామీణ జీవితానికి అద్దం పట్టే పాట ఇది. గ్రామీణులు గతంలో పంచెలు కట్టుకునేవాళ్ళు కదా, ఇప్పుడు పంచెలు పోయి అన్ని పాయింట్లే వచ్చినాయి. పంచెలు కట్టుకునే వాళ్ళు ఎవరో ఒకరు 50 ఏళ్ళు పైబడ్డటువంటి వాళ్ళు. ఆనాటి కాలంలో అందమైనటువంటి నేతన్నలు నేసినటువంటి అంచుల మీద మరి ఆ అంచులు ఎవరి పాలైతాయి అని ఆమె అభిమానంగా అడుగుతుంది. గ్రామీణ జీవితానికి అద్దం పట్టే పాట, చాలా రసజ్ఞతంగా ఆమె పేరుకు తగ్గట్టుగా చాలా బాగా పాడింది. థ్యాంక్ యూ సార్. చాలా మంచిగా పాడింది. అక్కడక్కడ కొంచెం శృతి పోయింది తప్ప గొంతు మంచి గొంతు, చాలా బాగుంది వాయిస్. రెండో జుంగని పిలుచుకుందాం. వసీం ఎవరిని పంపుతున్నావు? ఇక మా తమ్ముడు సాయి కుమార్ వస్తాడు. సాయన్న వచ్చేసాయి. ఏం పాట పట్టుకొచ్చినావు సాయి? తుమ్మేదాలు ఆడుతున్నాయనే సాంగ్. ఎక్కడ నేర్చుకున్నావు? ఏ ఊరు మీది? ఏంది? నాది వికారాబాద్ డిస్టిక్ కన్లపల్లి గ్రామం. ఆ, వసీమన్న నేర్పించాడు. వసీమన్న నేర్పించిండు. సరే మరి చూద్దాం. తుమ్మేదాలున్నాయేమీరా దాని కొరులు చెరువుల పైన చామంతులున్నావేమీరా. తుమ్మేదాలున్నాయేమీరా దాని కొరులు చెరువుల పైన చామంతులున్నావేమీరా. కూలికి ఓరా కుంచెడు దారా నలుసుకు ఓరా నలుకుముదేరా తుగి కులికి వండర మొగుడ కాతల పోసి చెరగర మొగుడా. బియ్యము నాకు తౌడు నీకురా వయ్యారి మొగడా నా బంగారి మొగడా. తుమ్మేదలాడుతున్నైరా దాని కురులు చెరువుల పైన చామంతులున్నావేమీరా. తుమ్మేదలాడుతున్నైరా దాని కొరులు చెరువుల పైన చామంతులున్నావేమీరా. అదో తుమ్మేదలాడుతున్నైరా దాని కొరులు చెరువుల పైన చామంతులున్నావేమీరా. కొండకు ఓరా కట్టెలు దేరా కట్టెలమ్మి కమ్మలు దేరా కొండకు ఓరా కట్టెలు దేరా కట్టెలమ్మి కమ్మలు దేరా. కట్టెలు నాకు కష్టము నీకురా వయ్యారి మొగడా నా బంగారి మొగడా. తుమ్మేదలాడుతున్నైరా దాని కొరులు చెరువుల పైన చామంతులున్నావేమీరా. తుమ్మేదలాడుతున్నైరా దాని కొరులు చెరువుల పైన చామంతులున్నావేమీరా.
ఎట్లా అనిపించిందన్న ఈ పాట? జానపద సాహిత్యానికి ఒక కొలమానాలు అనేవి లేవు. అంత బ్రహ్మాండమైన సాహిత్యం జానపదంలో ఉంటుంది. అది ఏ ప్రబంధ కవులు ఎవరో రాసినే కాకుండా పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వస్తువులను బట్టే ఆ సాహిత్యాన్ని పుట్టుదంటానికి తార్కాణం. తుమ్మేదలు ఆడుతున్నాయిరా దాని కురులు కుచ్చెరుల పైన చామంతులున్నాయి ఏమిరా అంటే ఇది ఎంత పోలిక అంటే ఎంత అద్భుతమైనటువంటి ఉపమానం అంటే అంత అద్భుతమైనటువంటి ఉపమానం. ఈ పాట జానపదులు భార్య భర్తల మధ్య ఉండేటువంటి ఒక అన్యోన్యతను, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాన్ని కూడా చూపెడుతున్న పాట. మంచి పాట తమ్మి, బాగా పాడినావు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు మూడో జుంగని పిలుచుకుందాము. గడ్డం రమేష్ అన్న. వెన్నెల వెంకన్న మిర్యాలగూడ నుంచి వెళ్ళి పాటతో మీ ముందుకు వస్తున్నాడు. సరే అన్న, వచ్చేసి అన్న. అన్న ఏం పేరన్నా? నా పేరు వెంకన్న, మిర్యాలగూడ, మంగాపురం. ఏం పాట పట్టుకొచ్చినావు? చందమామ రూపమున్న దాన. చందమామ చక్కనైన ముద్దుల జాన, చందమామ రూపమున్నదాన, చందమామ రూపమున్న జాన, చక్కనైన ముద్దుల జాన, చందమామ రూపమున్న జాన, చక్కనైన ముద్దుల జాన, సంధిచ్చి మనువాడవే జాన, సరసమాడ చోటు నివ్వవే జాన, సంధిచ్చి మనువాడవే జాన, సరసమాడ చోటు నివ్వవే జాన, చందమామ రూపమున్న జాన, చందమామ రూపమున్న జాన, చక్కనైన ముద్దుల జాన, చక్కనైన ముద్దుల జాన. ముక్కు ముక్కెర చేపిస్తనే జాన, ముక్కు ముక్కెర చేపిస్తనే జాన, మన ముందు ముద్దుగా చూసుకుంటనే జాన, మన ముందు ముద్దుగా చూసుకుంటనే జాన, చందమామ రూపమున్న జాన, చక్కనైన ముద్దుల జాన, చందమామ రూపమున్న జాన, చక్కనైన ముద్దుల జాన. పాపడ బిల్ల చేపిస్తనే జాన, పాపడ బిల్ల చేపిస్తనే జాన, పసిపాపలా నిన్ను చూసుకుంటనే జాన, పసిపాపలా నిన్ను చూసుకుంటనే జాన, చందమామ రూపమున్న జాన, చక్కనైన ముద్దుల జాన. కాలికి మువ్వలు చేపిస్తనే జాన, కాలికి మువ్వలు చేపిస్తనే జాన, కళ్ళల్ల పెట్టుక చూసుకుంటనే జాన, కళ్ళల్ల పెట్టుక చూసుకుంటనే జాన, చందమామ రూపమున్న జాన, చందమామ రూపమున్న జాన, చందమామ రూపమున్న జాన, చివరంజవే జాన, చూటనివ్వవే జాన, చివరం జాన, సమాడ చూటనివ్వవే జాన. యశ్పాల్ అన్న ఎట్లా అనిపించింది అన్నమన్న పాట? భాగవతం స్టైల్లోనే ఉంది, ఇది కూడా యక్షగానం స్టైల్లో పాడిండు. చెల్తి పాట అనమాట. ఆర్కెస్ట్రాతో కొంచెం అనుబంధం లేకపోవడం వల్ల
అక్కడక్కడ ఎత్తుకునే కాడ దింపే కాడ కొంచెం ఇబ్బంది అయింది. అయితే గొంతు అయితే మంచిగా ఉంది. ఓకే, సూపర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. మొదటి ఉద్దిలా ఆఖరి జుంగని పిలుచుకుందాం. వసీం, ఇప్పుడు ఒక ఊపు పనికి మా ఉషాకు వస్తున్నా చూసుకోయిగా. ఉషక్క వచ్చేసాయి. ఏం పాట పట్టుకొచ్చినావు అక్క? కంచరోళ్ళ పాట కంచరోళ్ళ పాట పాడినవా నువ్వు ఇంతకుముందు ఈ పాట? పాడిన చెల్లె, నేనే రాసిన నేనే పాడిన. అబ్బా, ఏడదాకా చదువుకుంటివి? చదువు రాకుండా చెప్పి రాపిస్తా. చెప్పి రాపిచ్చా. సరే మరి పాడు. కంచరోళ్ళేసిన కళ్ళవి కంచుంగురాలు, కళ్ళవి కంచుంగురాలు, సిద్ధపడ్డ నడువకే పరమటి నల్లాడిదాన, పరమటి నల్లాడిదాన. కంచరోళ్ళ మెట్టలొద్దు, కాళ్ళ ఉంగురాలు వద్దు, కాళ్ళ ఉంగురాలు వద్దు, నేను వల్ల పోవయో కోమటి బారాతి రెడీ, కోమటి బారాతి రెడీ. సాలొల్లు నేసిన సన్నపు సన్నంతు సీర, సన్నపు సన్నంతు రైక, సింగు దిప్పి నడువకే పరమటి నల్లాడిదాన, పరమటి నల్లాడిదాన. సాలొల్ల సీరలొద్దు, సన్నంచు రైకలొద్దు, సన్నంచు రైకలొద్దు, సీరలొద్దు పోవయో కోమటి బారాతి రెడీ, కోమటి బారాతి రెడీ. గజవెల్లి గాజులేసి పొనగిరి బొట్టు పెట్టి, పొనగిరి బొట్టు పెట్టి, కళ్ళు గుళ్ళు నడవకే పరమటి నల్లాడిదాన, పరమటి నల్లాడిదాన. గజవెల్లి గాజులొద్దు, పొనగిరి బట్టలొద్దు, పొనగిరి బట్టలొద్దు, గాజులొద్దు పోవయ కోమటి బారాతి రెడీ, కోమటి బారాతి రెడీ. గాజులొద్దు పోవయ కోమటి బారాతి రెడీ, నీవు ఉంటే చాలయో కోమటి బారాతి రెడీ, కోమటి బారాతి రెడీ, కోమటి బారాతి రెడీ, కోమటి బారాతి రెడీ, కోమటి బారాతి రెడీ. వామ్మో, నువ్వు రాసినవా ఈ పాట? అవును చెల్లె, ఆ? రాపిచ్చిన ఒక తమ్ముడు ఉంటాడు, కృష్ణ అనే పిల్లగాడు రాసిండు. ఉత్తగా రాసిండు, నువ్వు చెప్తుండే మొత్తం నీదే కదా అంత తెలివి. అంతా నేనే చెప్పి. నీ పాట ఎట్లా అనిపించింది అన్న అడుగుదాం. యశ్పాల్ అన్న ఎట్లా అనిపించింది అక్క రాసి పాడిన పాట? అక్కకు వచ్చిన పాట పాడింది, రాసి పాడిన పాట కాదు ఇది. ఆల్రెడీ జనంలో ఉన్నటువంటి పాట. కొంత చిన్న చిన్న ముక్కలు సరి చేసుకొని రాయొచ్చు, కానీ జనంలో మహబూబ్నగర్ జిల్లాలో బాగా పాపులర్ అయిన పాటలో ఇది కూడా ఒక మంచి పాట. గ్రామీణ వాతావరణాన్ని చూపించేటటువంటి పాట ఇది. పాతకాలం పరిస్థితిని అద్దం పట్టేటటువంటి పాట ఇది. గ్రామీణ పాట
పల్లె పాట, పల్లెకు పట్టుకొమ్మ లాంటి పాట ఇది. చాలా బాగా పాడినావు ఉషా, సూపర్. మొదటిదిలా ఇడిదిక్కు జుంగలు అడిదిక్కు జుంగలు పెబ్బలు సూపర్ సూపర్ పాటలు పాడిరు. మరి రెండవది సురువు చేసుకుందామా? రెండవది సురువు చేసుకోవాలనుకుంటే మీ అందరికీ తెలుసు ముచ్చట, పెబ్బలు వాడరు, ఆళ్ళ జుంగలతోటి పాటలు పాడిస్తారు. మరి గడ్డం రమేష్ అన్న ఏ జుంగను పంపుతుండో అరుసుకుందాము. గడ్డం రమేష్ అన్న రసజ్ఞత మంచి పాటతో మేము ముందుకు వస్తుంది. అక్క వచ్చేసేయి. ఇప్పుడేం పాట పట్టుకొచ్చినావు? నక్కలొర్రె బౌడకు ఒరియా ఒరి గంగ. సరే మరి పాడదా? ఓకే పాడు. పాడేసి. నక్కలొర్రె బౌడకు ఒరియా ఒరి గంగ, నేను కంపదించమంటిరో ఒరియా ఒరి గంగ. నక్కలొర్రె బౌడకు ఒరియా ఒరి గంగ, నేను కంపదించమంటిరో ఒరియా ఒరి గంగ, నేను కంపదించమంటిరో ఒరియా ఒరి గంగ. పాతిగడ్డ పెరడిలో నవరియా ఒరి గంగ, నువ్వు పరిగేరా వస్తవా ఒరియా ఒరి గంగ. పాతిగడ్డ పెరడిలో నవరియా ఒరి గంగ, నువ్వు పరిగేరా వస్తవా ఒరియా ఒరి గంగ, నువ్వు పరిగేరా వస్తవా ఒరియా ఒరి గంగ. అందుట్లా గడ్డకు వరియా ఒరి గంగ, నా సద్ది కూడు దిందురార వరియా ఒరి గంగ. అందుట్లా గడ్డకు వరియా ఒరి గంగ, నా సద్ది కూడు దిందురార వరియా ఒరి గంగ. ఉరియాల గుట్ట మీదికి వరియా ఒరి గంగ, నువ్వు కట్టలేర రామయ్య వరియా ఒరి గంగ. ఉరియాల గుట్ట మీదికి వరియా ఒరి గంగ, నువ్వు కట్టలేర రామయ్య 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 వరియా ఒరి గంగ. వామ్మో ఏంది ఈ పాట? ఎవరు నేర్పించిరు? ఏడ నేర్చుకున్నావు? ఏడ సేకరించినావు? గడ్డ రమేష్ సార్ గారు నేర్పించారు మా గురువు. పుట్ట అది పాటల గడ్డ. అది గడ్డనే, నిజంగానే అది గడ్డం కాదు గడ్డ. ఎట్లా అనిపించిందన్నా? మాకైతే మస్తుగా అనిపించింది. మనందరికీ మంచిగా అనిపించిన పాట ఇది. ఎక్కడ శృతి పోకుండా కొంచెం చాలా జాగ్రత్తగా పాడింది ఈ పాట. ఫస్ట్ పాట కొంత అక్కడక్కడ పోయినా కూడా ఈసారి చాలా జాగ్రత్తగా పాడినావు, మంచిగా పాడినావు అమ్మ. థ్యాంక్ యూ సార్. రెండో ఉద్దిలా రెండో జుంగా పిలుచుకుందాము. వసీము సాయి కుమార్ వస్తాడు తమ్ముడు. అన్నా వచ్చేసి. సాయి అన్న ఇప్పుడేం పాట పట్టుకొచ్చినావు? మీ అమ్మోళ్ళ ఇంటికాడ అనేది మొహరం సాంగ్ అక్క. మొహర్రం సాంగ్ సూపర్, పాడేసి.
అమ్మోళ్ళ ఇంటి కాడ ఎర్రగన్నెర చెట్టమ్మో మీ అమ్మోళ్ళ ఇంటి కాడ అరే ఎర్రగన్నెరు చెట్టు కింద ఎర్రి పిల్లవ భీమమ్మో ఎర్రగన్నెరు చెట్టు కింద అరే చెట్టు మీద మొగులాలి చెట్టు కింద భీమమ్మో చెట్టు మీద మొగులాలి అరే చెట్టు మీద నేనే ఉంటా చెట్టులియా భీమమ్మో చెట్టు మీద నేనే ఉంటా ఆహా పచ్చగన్నెరు చెట్టు కింద పచ్చి బిల్లవ భీమమ్మో పచ్చగన్నెరు చెట్టు కింద ఆహా పచ్చగన్నెరు చెట్టు కింద ఎర్రి పిల్లవ భీమమ్మో పచ్చగన్నెరు చెట్టు కింద ఆహా చెట్టు మీద మొగులాలి చెట్టు కింద భీమమ్మో చెట్టు మీద మొగులాలి అరరే చెట్టు మీద నేనే ఉంటా చేతులియే భీమమ్మో చెట్టు మీద నేనే ఉంటా అరరే ఆహా మీ అమ్మోళ్ళ ఇంటి కాడ నల్లగన్నెర చెట్టమ్మో మీ అమ్మోళ్ళ ఇంటి కాడ ఆహా నల్లగన్నెరు చెట్టు కింద ఎర్రి పిల్లవే భీమమ్మో నల్లగన్నెరు చెట్టు కింద అరే చెట్టు మీద మొగులాలి చెట్టు కింద భీమమ్మో చెట్టు మీద మొగులాలి అరరే చెట్టు మీద నేనే ఉంటా చేతులియే భీమమ్మో చెట్టు మీద నేనే ఉంటా బలబలే మీ అమ్మోళ్ళ ఇంటి కాడ పచ్చగన్నెరు చెట్టమ్మో మీ అమ్మోళ్ళ ఇంటి కాడ ఆహా పచ్చగన్నెరు చెట్టు కింద ఎర్రి పిల్లవ భీమమ్మో పచ్చగన్నెరు చెట్టు కింద అరరే చెట్టు మీద మొగులాలి చెట్టు కింద భీమమ్మో చెట్టు మీద మొగులాలి అరరే చెట్టు కింద నేనే ఉంటా చేతులియే భీమమ్మో చెట్టు కింద నేనే ఉంటా బలబలే అన్న మస్తుగా వాడినావు, ఎట్లా అనిపించింది అన్నని అడుగుదాం. యశ్పాల్ అన్న ఎట్లా అనిపించింది? మహబూబ్నగర్ జిల్లాలకే పరిమితమైన పాట ఇది. మొహరం పాట హిందూ ముస్లింలు కలిసి చేసుకునేటువంటి చక్కనైన పండుగ మొహరం పండుగ. ఈ మొహరం పండుగ అంటే గుండం చుట్టూ తిరుక్కుంటూ పాడేటటువంటి పాట. తెల్లవారులు ఈ పాటకు ఆట ఆడతారు వీళ్ళు. చాలా మంచి పాట, సూపర్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. మూడో జుంగాన్ని పిలుచుకుందాము. గడ్డం రమేష్ అన్న. అన్న తయారుగా ఉన్నాడా? అన్న రెడీగా ఉన్నాడు. అన్న వచ్చేసేయి. ఇప్పుడేం పాట పట్టుకొచ్చినావు? ఒత్తొత్తనంట అది వయ్యారి భామ. పాడు. ఒత్తొత్తనంటది వయ్యారి భామ రానే రాదురో, ఇత్తితనంటది ఒగల మారి ఏమి ఎదురో. ఒత్తొత్తనంటది వయ్యారి భామ రానే రాదురో, ఇత్తితనంటది వగల మారి ఎదురో. ఒత్తొత్తనంటది వయ్యారి భామ, ఒత్తొత్తనంటది వయ్యారి భామ, ఒత్తొత్తనంటది వయ్యారి భామ రానే రాదురో, ఇత్తితనంటది ఒగల మారి ఎదురో. చెరుకు తోట కాడ చెయ్యిస్తానన్నది, మల్లె తోట కాడ ముద్దు
మురిపిస్తానన్నది చెరుకు తోట కాడ చెయ్యిస్తానన్నది మల్లె తోట కాడ మురిపిస్తానన్నది జామ తోట కాడ మనసిస్తానన్నది జామ తోట కాడ మనసిస్తానన్నది వగల మారిరో ఇది రానే రాదురో ఇది ఎదుల మారిరో ఇది ఎదుల మారిరో వస్తనన్నది వయ్యారి బామ రానే రాదురో ఇస్తుతనన్నది వగల మారి ఎదురో ఇస్తుతనన్నది వగల మారి ఏమీ రాదురో చేను కాడ కౌగిలిస్తున్నది కంది చేను కాడ కౌగిలిస్తున్నది జామ చేను కాడ మనసిస్తానన్నది జామ చేను కాడ మనసిస్తానన్నది రానే రాదు రోజుది వగల మారిరో వగల మారిరో ఇది వగల మారిరో ఒత్తనన్నది వయ్యారి బామ రానే రాదురో చిత్తనన్నది వగల మారి ఎదురో ఒత్తనన్నది వగల మారి ఏమీ రాదురో ఒత్తనన్నది వగల మారి అరే బాబురో ఒత్తనన్నది వగల మారి ఏమీ ఎదురో ఏమీ ఎదురో ఇది ఏమీ ఎదురో మరి ఎట్లా అనిపించిందో అన్నని అడుగుదాం. అక్కడక్కడ కొంత మ్యూజికల్తో టచ్ లేకపోవడం ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ పాట కన్నా ఈ పాట కొంచెం జోష్గా పాడిండు, బాగా పాడిండు. థ్యాంక్ యూ సార్. రైట్. రెండో ఉద్దెల ఆఖరి జుంగని పిలుచుకుందామా? ఉషక్క. ఏమి ఉషక్క, మొత్తం రెండో ఉద్దు వచ్చేసరికి ఫుల్ జోష్ అయినట్టున్నావు కదా మా ఆర్కెస్ట్రా అన్నలను చూసా. సగం బలం ఇచ్చావు కదా నాకు, నిన్ను చూసి నేర్చుకుంటున్నా. థ్యాంక్ యూ. సరే ఇప్పుడేం పాట పట్టుకొస్తేవి? ఇప్పుడు ఆ పురుడు సాంగ్. సరే మరి పాడతావా? పాడతా తప్పకుండా. పాడేసి. వేణిళ్ళు సన్నిళ్ళు వేగంగా ధరలించి, వేణిళ్ళు సన్నిళ్ళు వేగంగా ధరలించి, నీళ్ళు వచ్చిన గాని పాట వాడిన గాని నిదురవోదమ్మ ఓలాలి ముదుగుమ్మ, నిదురవోదమ్మ ఓలాలి ముదుగుమ్మ. కండ్ల కటిక పెట్టి నుదుట బొట్టు పెట్టి, కండ్ల కటిక పెట్టి నుదుట బొట్టు పెట్టి, అంగి కుళ్ళలు దడిగి ఆడి పాడించిన నిదురవోదమ్మ ఓలాలి ముదుగుమ్మ, నిదురవోదమ్మ ఓలాలి ముదుగుమ్మ. కాళ్ళ కడియలు పెట్టి దిష్టి పూసను కట్టి, కాళ్ళ కడియలు పెట్టి దిష్టి పూసను కట్టి, చేతుగా దూలేసి చెలియా పాట మడిన నిదురవోదమ్మ ఓలాలి ముదుగుమ్మ, నిదురవోదమ్మ ఓలాలి ముదుగుమ్మ. మేనమామలు వచ్చే మేలు గజ్జలు తెచ్చే, మేనమామలు వచ్చే మేలు గజ్జలు తెచ్చే, మేనత్తలు వచ్చి మెడల గొలుసేసిన నిదురవోదమ్మ ఓలాలి ముదుగుమ్మ, నిదురవోదమ్మ ఓలాలి ముదుగుమ్మ.
ఎన్ని పాటలు సేకరించి ఉంటావక్క ఇప్పటికి? ఇంతవరకు 200 బయటకు వచ్చినాయి, ఇంకా మస్తుంటాయి. ఇంకా సగం మస్తుంటాయి. వచ్చినాయి, సగం ఆగినాయి. మా అన్ని సేకరించిండో తెలుసా? 2000 ఇంకెక్కువ. సార్ 1000 సార్ దాంట్లో ఒక 5 పైసలు కూడా కాదు నేను. అట్లేం కాదు, నువ్వు కూడా అట్లా సేకరించాలి. ఇంకా పాటలు, జానపద పాటలు. సరేనా? మన నీ పాట ఎట్లా అనిపించింది అన్న అడుగుదాం. యశ్పాల్ అన్న ఎట్లా అనిపించింది? తల్లులు ఉయ్యాల పాటలు నేర్చుకుంటే తల్లికి ఆరోగ్యం, పిల్లకి ఆరోగ్యం. ఆ పాట పాడటం వల్ల తల్లి పిల్లతో అనుబంధం పెరుగుద్ది. కానీ వాళ్ళ పాటలు లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. సెల్ ఫోన్లో పాటలు పెట్టి ఆ ఉయ్యాలలో వేస్తున్నారు, లేకుంటే సెల్ ఫోన్లో మెడకాయ గట్టి అందులో మంచంలో పడేస్తున్నారు. దానివల్ల చాలా డేంజర్ అవుతుంది. సెల్లు వైబ్రేషన్స్ వచ్చి పిల్లలకు మెమొరీ పవర్ పోతుందన్నమాట, క్యాన్సర్ వస్తుందన్నమాట. కాబట్టి ప్రతి తల్లులు ఆలోచించండి, ఆటపాట మీకు అందిస్తుంది ఉయ్యాల పాటలు. ఆ ఉయ్యాల పాటలు నేర్చుకోండి, తల్లులు నేర్చుకోండి, మీ బిడ్డలకు పాడండి. మన ఉషా పాడిన పాట చాలా మంచి పాట. ఓకే, బాగా పాడిన ఉషా, సూపర్. చూసిరు కదా, ఇది ఇవాళ మన ఆట పాట. మరి ఎవరు గెలిచిరు ఏంది అనేది అయితే తెలుసుకోవాలి కదా. పిలుచుకుందాము. గడ్డం రమేష్ అన్న నీ జుంగల్ని పట్టుకొని నువ్వురా, అట్లనే వసీము నీ జుంగల్ని పట్టుకొని నువ్వు వచ్చేసి. వామో ఇలా వసీం జుంగల్ ఏంది? వసీము ఆగుతలేరు కదా అసలే. ఇక నీవు ఆగితే వద్దు నాయన, నిన్ను అడగను, నేను ఏం అడగను, నేను నిన్నేం అడగను, మా యశ్పాల్ అన్ననే అడుగుతా. అన్న 2 టీంలు వచ్చినాయి ఇడికి, అటు గడ్డం రమేష్ అన్న జుంగలు, వసీం జుంగలు వచ్చినాయి. మరి ఇలా ఎవరు గెలిచిరు ఏంది అనేది అయితే తెలియాలి కదా. ఇడి దిక్కు నుంచి ఒక్కరు, ఇడి దిక్కు నుంచి ఒక్కరు చెప్తే సంతోషంగా ఉంటాం. గడ్డం రమేష్ టీంలో పాడినటువంటి ఇద్దరు కూడా వెంకన్న అండ్ రసజ్ఞత ఫస్ట్ టైంలో పాడినటువంటి పాటలు ఇద్దరికి సమానంగా పాడారు. అంటే వాళ్ళు మ్యూజికల్గా కొంచెం ప్రాబ్లం అయినా కూడా సమానంగా పాడుకుంటూ పోయారు. కానీ రెండోసారి వచ్చేటప్పటికి పాట మంచిగా పాడింది రసజ్ఞత, కాబట్టి ఆమెని దీంట్లో సెలెక్ట్ చేయడం జరిగింది. సూపర్. అట్లనే మన వసీం టీం నుంచి కూడా సాయి కుమార్ ఫస్ట్ పాట కన్నా తర్వాత వచ్చిన పాట బాగా పాడండి, మీ అమ్మోళ్ళ ఇంటికాడ అనేది. ఫస్ట్ పాట మామూలుగా పాడుకుంటూ పోయిండు. అయితే దీంట్లో ఉషా 2 పాటలు కూడా కంచరోళ్ళు పాట, ఆ తర్వాత వేణీళ్ళ చన్నీళ్ళ పాట 2 కూడా మంచిగా పాడింది. దాని గాత్రం కూడా చాలా సురకత్తిలాగా ఉంటుంది అనమాట, సాఫ్ట్గా. కాబట్టి ఉషా ఈ టీం నుంచి, వసీం టీం నుంచి ఉషా సెలెక్ట్ అయింది. వెంకన్న కానీ సాయి కుమార్ కానీ మంచి గాయకులే. ఓటమేని అనుకోమాకండి ఇది, ఎందుకంటే ఇది ఒక ఫ్రెండ్లీ కాంపిటీషన్. ఇది అంటే స్నేహితుల మధ్య కాంపిటీషనే ఆటపాట, అంతే తప్ప వేరే ఇది కాదనమాట. కాబట్టి అందులో ఇంకోటి ఆటపాట అంటేనే ఆటపాటల కాంపిటీషన్. జీవితం అంతా కూడా మనకు వెంటాడేటటువంటి, మనతో ఉండేటటువంటి పాటలే మనకు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు ఇంకా మరిన్ని ప్రోగ్రాంలు చేయొచ్చు. ఈ ఆటపాట సీజన్ 2కు దీనికి మాత్రం రసజ్ఞత, ఉషా ఇద్దరు ఓకే విన్నర్. అబ్బా, పోటీగా జరిగింది ఇవాళ ఎపిసోడ్ అయితే. మరి గడ్డం రమేష్ అన్న టీంలోకి వెళ్ళి రసజ్ఞతక్క, అట్లనే వసీం టీంలోకి వెళ్ళి మా ఉషక్క ఇద్దరు గెలిచిరు అన్నట్టు. అన్నలు మీరు కూడా మా అన్న చెప్పినట్టుగా ఏం నారాజు కావద్దు, మళ్ళీ మన ఆటపాటకు రావాలి, మంచి మంచి పాటలు పట్టుకొని రావాలి. మరి ఏం చేయాలి మనం? అప్పటిదాకా టైం అవుతుంది, బుక్కిడంతా దీన్ని పండుకోవాలి. వచ్చే వారం కూడా మంచి మంచి జుంగలు పెబ్బలు అందరు వస్తారు. చూస్తూనే ఉండండి ఆట పాట సందడి. ఇది పల్లె పాటల సింగిడి.